ఈ వీడియోలో మీ టెక్స్ట్ బుక్ పీడీఎఫ్ నుంచే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఓ 5 ఇంపార్టెంట్ గెస్సింగ్ క్వశ్చన్స్ ఫాస్ట్గా చూసేద్దాం. ఓకే, మొదటి ప్రశ్న. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది? సమాధానం వచ్చేసి 1885 బొంబాయిలో. గుర్తుపెట్టుకోండి, మొదటి సమావేశానికి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నమాట. రెండో ప్రశ్న చాలా ఫేమస్ కోటిది. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని అన్నది ఎవరు? ఆయనే బాల గంగాధర తిలక్. ఈయన అతివాద నాయకులలో ఒకరు. ఇక మూడో ప్రశ్న చూద్దాం. ఏ సంఘటనకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును తిరిగి ఇచ్చేశారు? సమాధానం 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ ఊచకోత. దీనికి కారణం జనరల్ డయ్యర్. నెక్స్ట్, నాలుగో ప్రశ్న. ఏ సంఘటన వల్ల గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సడన్గా ఆపేశారు? అది 1922లో జరిగిన చౌరీ చౌరా సంఘటన. ఈ హింసాత్మక సంఘటన వల్లే గాంధీజీ ఉద్యమాన్ని ఆపేశారన్నమాట. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఐదో ప్రశ్న. ఏ సమావేశంలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యంను తన లక్ష్యంగా ప్రకటించింది? రైట్, సమాధానం 1929 లాహోర్ సమావేశం. ఈ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి డిఎస్సి గెస్సింగ్ క్వశ్చన్ షార్ట్స్ ఇంకా కావాలి అనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.